హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ వేసుకోవాలండి. అయితే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిగ్గా వేసుకోకపోతే గనుక మనం ఎంత నీట్గా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ప్రాపర్గా భుజాలు జారడము, చంకలో ముడతలు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అయితే ఆ ఫిట్టింగ్ అనేది ఎలా చూసి ఎలా వేసుకోవాలని నేను వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూడండి, మనం చంక దగ్గర ఈ విధంగా ప్లస్ గుర్తు అంటే చంక అంటే ఆ హ్యాండ్స్ ఈ ఫిట్టింగ్ అన్నీ కలిసే చోట ఇలా ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. అలా రానప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు అని టెన్షన్ పడకండి. అలా రాకపోయినా కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం కొంచెం అటు ఇటు కొంచెం తేడా అయితే కావచ్చు, కానీ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. అయితే ఆ ఫిట్టింగ్ అనేది ఎలా వేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు మనము హ్యాండ్స్ అంతా మొత్తం ప్రిపేర్ చేసుకున్నామండి. హ్యాండ్స్ కుట్టడము, బాడీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. నెక్ కూడా అయిపోయింది. అయితే ఈ విధంగా హ్యాండ్ ఉంది కదా, మనం ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా పరిచేసుకొని మిషన్ పైన, అయితే ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో నుంచి షోల్డర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి కరెక్ట్గా తీసుకోవాలి హ్యాండ్ అనేది. అక్కడ నుంచి తీసుకున్నప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుంది. రెండు చేతులు కలిపి సమానంగా పట్టి ఎప్పుడు తీసుకోవద్దనమాట. ఎందుకనంటే రెండు చేతులు పట్టి సమానంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం హ్యాండ్ అనేది అటు ఇటు కావడము, భుజాల పైన అది ఉంటుంది కదా, లైన్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా రాకపోవడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. అయితే హ్యాండ్ అనేది ఎప్పుడైనా ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి పట్టి రెండు కరెక్ట్గా తీసుకొని సైజ్ అనేది చూసుకోవాలన్నమాట. కింద హ్యాండ్ సైజ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. హ్యాండ్ లూజ్ అంటారనమాట దాన్ని. మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాము, కానీ ఒకసారి సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది కూడా చూసుకోండి. చూసుకుంటే కనుక ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఎంత నీట్గా కుట్టినా కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట. మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ లూజ్ అయింది, టైట్ అయింది అని మన దగ్గరికి వస్తారు. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది చూసుకోండి ఫస్ట్. ఇలా హ్యాండ్ లూజ్ అలా చూసుకున్న తర్వాత కొంచెం డబల్ స్టిచ్ లాగా వేసుకోండి. స్టార్టింగ్లో కదా డబల్ స్టిచ్ ఈ విధంగా కిందికి పైకి అనుకుంటే డబల్ స్టిచ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత చంకలో చూసుకోవాలన్నమాట. అయితే ఈ కింది నుంచి ఇలా క్రాస్గా వెళ్ళాలన్నమాట, లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా. ఎందుకంటే మనకు చంక దగ్గరికి వెళ్ళే వరకు కొంచెం హ్యాండ్ అనేది లావు ఉంటుంది కదా, అందుకే కొంచెం క్రాస్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర పెట్టాను చూడండి, నేను ఈ విధంగా పెట్టాను కదా, అయితే ఈ చంక వరకు ఈ విధంగా పట్టేసుకోండి సైజ్ బ్లౌజ్ అనేది. ఇలా పెట్టుకొని సైజ్ చూసుకోవాలన్నమాట. అది ఎంత ఉంటే అంత పెట్టుకోండి. వాళ్ళు మన కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి అది కొంచెం టైట్ లూజ్ ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చూసి సరి చేయండి. మళ్ళీ ఈ విధంగా చంక దగ్గర కూడా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము అనమాట. నడుము ముందు వైపే కొలవాలి, వెనకది వెనక వైపే కొలవాలి. ప్లస్ ఉక్సుల పట్టి, కాజుల పట్టి సైడ్లు కూడా దేని దానికే కొలవాలన్నమాట. అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. రెండు కలిపి ఈ విధంగా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, రెండు మడతలు వేసేసుకొని కొలవండి. ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను కొలిచింది ఫ్రంట్ సైడు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కూడా రెండు మడతలు వేసుకోండి. ఈ విధంగా వేసుకొని సైజ్ బ్లౌజు రెండు మడతలు వేసుకోవాలి, మనం కుట్టేది కూడా రెండు మడతలు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొలవండి. ఈ విధంగా పట్టాలన్నమాట. రెండు మడతలు వేసేసుకొని పట్టుకోవాలి. పట్టుకొని మార్కింగ్ పెట్టుకోండి ఫస్ట్. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కొలుచుకొని చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి. అది ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఒకవేళ టైట్ లూజ్ ఏమన్నా చేయమన్నారు అంటే కనుక అది గుర్తుపెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఏ పక్కది ఆ పక్కనే పెట్టుకోవాలన్నమాట. కాజల పట్టి సైడే పెట్టుకోండి, ఉక్సుల పట్టి సైడే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింది వరకు ఇలా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కొంచెం డబల్ స్టిచ్ అనేది వేయండి ఇట్లా. ఆ తర్వాత ఒక కుట్టు అయితే వచ్చింది కదా మనకి. అయితే దాని పక్క నుంచి కూడా ఒక పావించ్ తేడాతోటి ఒక రెండు కుట్లు వేసుకోండి. మనం ఎందుకంటే కొంచెం టైట్ అయినా కూడా ఇప్పుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఉండాలి కదా, ఆప్షన్ కోసం అని చెప్పేసి ఇంకో రెండు కుట్లు వేసేసుకోండి.
ఎందుకు అంటే ఫ్రంట్ సైడ్ కూడా చెస్ట్ అనేది రెండు వైపులా ఒకటేలాగా ఉండదన్నమాట. కొంచెం ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది. అట్లా అందుకోసం అని చెప్పేసి ఉక్సుల పట్టిది ఉక్సుల పట్టి సైడే తీసుకోండి లూజు, కాజల పట్టిది కాజల పట్టి సైడే తీసుకోండి. కొంతమందికి చెస్ట్ అనేది కూడా తేడా ఉంటుందన్నమాట. మళ్ళీ మనము ఇష్టం వచ్చినట్టు వేస్తే కనుక వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. లూజ్ కావడం, టైట్ కావడం అట్లా ఇబ్బంది అవుతుంది. బ్యాక్ సైడ్ది కూడా బ్యాక్ సైడే కొలవండి. అయితే ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది కొంచెం నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోండి. ఇంక మనకు కుట్లు ఊడిపోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక జిగ్జాగ్ చేసుకోవచ్చు కొనాలు. కానీ మనకు మిషన్ లేదు కాబట్టి జిగ్జాగ్ మిషన్ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకు పోగులు లేవకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం కుట్టే ఫినిషింగ్ని బట్టి మన కస్టమర్స్ వస్తూ ఉంటారండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట. ఫినిషింగ్ అనేది ఎట్లా పడితే అట్లా ఉంటే మళ్ళీ రారు కస్టమర్స్ మన దగ్గరికి. ఇలా చూడండి, ఇట్లా ప్లస్ గుర్తు అనేది ఇలా రావాలన్నమాట. చంక ఓపెన్ చేసి చూపించాను కదా మీకు ఇప్పుడు. ఈ హ్యాండ్స్, ఈ రెండు హ్యాండ్స్ కలిసే దగ్గర, కుట్టు కలిసే దగ్గర ఇట్లా ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అట్లా వచ్చినప్పుడు మనం కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకొని ఖర్చు మంచిగా పట్టి మంచిగా కుట్టినట్టు అర్థం అనమాట. కొంచెం ఖర్చు తేడా అయినా, కొలతలు తేడా అయినా కూడా ఆ ప్లస్ గుర్తు అనేది రాదు. ఒకవేళ అది రాకపోతే మరి బ్లౌజే కుదరదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది రాకపోయినా కూడా బ్లౌజ్ కుదురుతుంది, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇంకో సైడ్ అనమాట, హ్యాండ్ అనేది ఇంకో సైడ్ పెట్టాను కదా నేను, ఆ హ్యాండ్ కూడా కొలతలు కొలుచుకొని సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోండి. ఈ సైడ్ జాయింట్స్ అనేవి కూడా కొంచెం చంకలో మనం ఎక్కువ పెట్టినా చంకలో ముడత రావడము అట్లా వస్తుందన్నమాట. కొంచెం హ్యాండ్ లూజ్ పెట్టిన భుజాలు జారడము, కొంతమందికి భుజాలు జారుతూ ఉంటాయి కదా, అట్లా కొంచెం హ్యాండ్స్ చంకలో లూజ్ కావడం వల్ల, ఫిట్టింగ్ లూజ్ కావడం వల్ల కూడా భుజాలు జారుతాయి అన్నమాట. అట్లాంటివన్నీ కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని ఫిట్టింగ్ అనేది వేయండి. మన ఆల్రెడీ కస్టమర్స్ మనకు చెప్తారు. మనం బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి చెప్పేస్తారనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని కుట్టాలి. ఒకవేళ వాళ్ళకి భుజాలు జారే ప్రాబ్లం ఉన్నా చెప్తారు. లేదు అంటే చంక దగ్గర ముడత ఉంది, ఆ బ్లౌజు కొంచెం చూసి కుట్టండి అని ఏదో ఒకటి చెప్తారు కదా, దాన్ని బట్టి సర్చ్ చేసి మీరు కుట్టండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి. కొంచెం వీపు కప్పు లేవడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇంకేం ఉండదు. ఫిట్టింగ్ తర్వాత ఫిట్టింగ్ నీట్గా వస్తే కనుక ఇంకే విధమైన ప్రాబ్లం ఉండదు. నీట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఫిట్టింగ్ అనేది నీట్గా చూడడానికి బాగుంటుంది అనమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఏమైనా వీడియో కావాలి అని అనుకున్నా కూడా నేను తప్పకుండా చేసి పెడతాను, రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియో కావాలంటే కూడా ఒకవేళ కామెంట్లో రాయడం లెంతీ అయిపోతుంది అని అనుకుంటే కనుక నేను వీడియో చేసి పెడతాను. ఇలా ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి మళ్ళీ పక్క నుంచి ఇట్లా కుట్లు వేసేసుకోండి. ఎడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏ పక్కది ఆ పక్కనే మనం కొలతలు అనేవి తీసుకోవాలన్నమాట. ముందు వైపే, వెనక వైపే, ప్లస్ ఉక్సుల పట్టిది కాజల పట్టిది ఎటువైపు అటే తీసుకోవాలి. ఇది ఒకటి మాత్రం బండ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేసుకోండి. మనము ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు మన కస్టమర్ అది నచ్చి మళ్ళీ ఇంకొక నలుగురికి చెప్పేటట్టుగా ఉండాలన్నమాట. అట్లా ఉండాలి ఫినిషింగ్ అనేది. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళైతే చెప్తారు. ఒకవేళ అంత మనకు ఎందుకులే రిస్క్ అని అనుకునే వాళ్ళైతే చెప్పరు, కానీ మంచి వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు కదండి, పలానా దగ్గర మంచిగా కుడుతుంది అని చెప్పేసి. అట్లా మౌత్ తోటే మనకు ఎక్కువ సర్క్యులేషన్ అవుతుందన్నమాట. మనం చేసే బిజినెస్ కానీ, మనం చేసే పని కానీ ఏదైనా. అందుకే కొంచెం మంచిగా ఫినిషింగ్ అనేది మంచిగా ఇవ్వండి. కస్టమర్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకుండా మంచిగా మాట్లాడి వాళ్ళని పంపించేసేయండి. అదొక్కటే మనం చేయాల్సింది. మన పని బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. రెండు బాగున్నప్పుడే మనం దేంట్లోనైనా సక్సెస్ అవుతామన్నమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.